హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, కూటమిలో అలజడి రేపిన టీడీపీ లీడర్, సీనియర్ లీడర్ బోండా ఉమ గారి మాటలు. సో వైసీపీతో టచ్లోకి వెళ్ళాడు. సో ఇది టీడీపీ పార్టీ లైన్ దాటినట్టే, కాబట్టి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టుగా, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆదేశాలు ఇచ్చినట్టుగా వాళ్ళ మీడియాలో దానికి సంబంధించి అనుకూల మీడియాలో మరి పెద్ద డిబేట్లు పెడతా ఉన్నారు. అసలు కారణం ఏంటో తెలుసా? ఇక్కడ పొమ్మన లేక పొగ పెడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వైసీపీని చూపిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభ జరిగినప్పుడు ఆ సభలో ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ నేతగా, ముఖ్యంగా కాపులకు సంబంధించి చేసినటువంటి పోరాటాలు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆయనను సంస్కరణ సభలో ఆయన గురించి ఖచ్చితంగా అది బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కాపులందరూ ఏకమైనప్పుడు ఆ సభలో ఉన్నప్పుడు, సంస్కరణ సభలో ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన గొప్ప పనులు చేసినటువంటి మంచి ఖచ్చితంగా చెప్పి తీరాలి. సో అదే క్రమంలో బోండా ఉమ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అక్కడ. సో అది వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు కాపులకు అన్యాయం చేస్తున్నారనేటువంటిది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. సో దానివల్ల జరగబోయేటువంటి నష్టం ఏంటో కూడా చెప్తా ఉన్నారు. దానివల్ల అంటే 2019లో ఏదైతే జరిగిందో 2029లో కూడా అది రిపీట్ అవుతుందని చెప్పి కూటమికి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ చెప్పినప్పుడు వాళ్ళకి మండుతుంది కదా, అదే మండింది. అంటే ఇక్కడ ఏం చేయాలి వాళ్ళు? సంస్కరణ సభ అయినా ఇంకోటైనా అక్కడ పోయిన తర్వాత వీళ్ళ భజనే చేయాలి. ఎక్కడ పోయినా కూడా మొన్న మహావంశీ చెప్పారు టీవీలో, అక్కడ బటన్ పెట్టుకుంటారంట, అక్కడ వెళ్ళగానే భజన చేస్తారంట చంద్రబాబు నాయుడు గారికి, అసలు విషయం దాచేసి. సో అదే ఇష్టం వాళ్ళకి అని అంటారు వీళ్ళు. సో ఇక్కడ కూడా అదే చేయాలా? ముద్రగడ పద్మనాభ గారి సంస్కరణ సభలో కూడా భజన చేయాలా? ఆయన చేయలేదు. వీళ్ళకు మంట రేపే విధంగా మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చంద్రు జనార్దన్ గారు, మన అచ్చా రామకృష్ణ గారు, గాలి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బోండా ఉమ్మగారి మాటల్లో చాలా అంతరార్థం దాగి ఉంది. కాపుల్లో ఒక అలజడి ఉంది అంటే ఆయన వాస్తవమే చెప్పాడు, అలజడి ఉంది అని. 2019లో కూడా అలజడి ఉంది కాబట్టి వాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు ఆ ప్రభుత్వాలు వస్తాయి, ఇక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలు కూలిపోతాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటికీ ఈ కాపులకు న్యాయం జరగడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 2019 ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందని ఆయన మాటల యొక్క ఉద్దేశం. అది వీళ్ళకి నచ్చల. అంటే వీళ్ళు ఏమంటారు, ఇలాంటి అంశాలంట ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఇంటర్నల్గా చెప్పాలంట. చెప్పేదేముందండి ఇంటర్నల్గా? మీరు 2024 ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారో అవి మీరు చేయకపోయినప్పుడు దానికి సంబంధించి ఇక్కడ అలజడి, ఈయన చెప్పినట్టు, బోండా ఉమ గారు చెప్పినట్టు అలజడి రేగుతున్నప్పుడు ఆ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా మీకు తెలిసినప్పుడు మీరు చేయాలి కదా. మీరు చేయట్లేదు. సందర్భం వచ్చింది, ఆయన చెప్పారు. సో అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందులో ఇక్కడ అంబటి రాంబాబు గారితో కలవడం, అంటే వైసీపీ నాయకులతో వేదిక పంచుకోవడం, అది నచ్చలేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, అంతకుముందు నుంచే గతంలో ఈయన ఈ కూటమి పైన వ్యతిరేకంగా ఉన్నాడు, నచ్చట్లేదు. కాబట్టి పొమ్మన లేక పొగబెట్టాలంటే ఏం చేయాలంటే సరైన సందర్భం ఇదే అని చెప్పి, దీని వెనుక వైసీపీ ఉందని చెప్పి, వైసీపీతో వేదిక పంచుకున్నాడని చెప్పి, వివరణ కోరాలని చెప్పి, వేటు వేయాలని చెప్పి ఆ ఆలోచనలో భాగంగా వైసీపీ మీద నెట్టేసే ప్రయత్నం, ఇదంతా డైవర్ట్ చేస్తూ
అసలైన విషయాలు వాళ్ళకి నచ్చవు కదా. సో ఇక్కడ నిజంగానే మీకు కాపుల మీద ప్రేమ ఉంటే, నిజంగానే కాపులకు న్యాయం చేయాలనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్స్ ఏవైతున్నాయో న్యాయపరమైన డిమాండ్స్ వాటి నెరవేర్చండి. ఖచ్చితంగా బోండవమ్మ గారు అక్కడ సంస్కరణ సభలో ఏం మాట్లాడారో అవన్నీ మేము దానికి కట్టుబడి ఉన్నాం, చేస్తాం, మా లీడర్ చెప్పినట్టు చెప్పండి. అది చెప్పట్లే. అంటే ఇక్కడ కాపులు కలవడం అనేటువంటిది మీకు నచ్చట్లేదా? కాపుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడం మీకు ఇష్టం లేదా? ఖచ్చితంగా అలాంటి అభిప్రాయాలే. ఇప్పుడు చాలామంది అంటారు మీకు ఇష్టం లేదు కాబట్టి యాక్షన్ తీసుకుంటాం, సిబిఎన్ సీరియస్ అయ్యారనేటువంటి ఇవి మీ ఛానల్లో డిబేట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నామని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ కూటమిలో కూడా ఇది కరెక్ట్ కాదు అని. ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో కలిస్తే జగన్ షాక్ అంటారు. ఇప్పుడు వీళ్ళేం షాక్ అనలేదు, వైసీపీ వాళ్ళు ఏం అనలేదు, బోండవమ్మ గారు ఇలా మాట్లాడారని షాక్ అనలేదు. వాస్తవాలు మాట్లాడారనేది కామన్ పీపుల్ చెప్పుకుంటున్నారు, కాపులు చెప్పుకుంటున్నారు, మాకు అన్యాయం చేశారు అని చెప్పి. సో అది నచ్చక లైన్ దాటాడు, పద్ధతి కాదు, వేటు వేయాలి, వైసీపీ ఉంది అని చెప్పి మాట్లాడతారు. అక్కడ కార్యక్రమం ఏంది, మనం చెప్తున్నది ఏంది, ఆ డిబేట్లు ఏంది, ఆ సీరియస్ అవ్వడం ఏంది, నాకైతే అర్థం కాలే. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా బోండా ఉమ్మగారు అన్నట్టు ఒక అలజడైతే ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాస్తవాలు చెప్పినప్పుడు ఏదో ఒక కులాల మధ్య కుంపటి పెడతా ఉన్నారనేటువంటి ఆ విధంగా అభిప్రాయం ప్రజలకు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇన్ని రోజులు. స్వయంగా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కుడితలో పడిన ఎలకలాగా గిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకసారి కొంతమంది అడుగుతారు కదా, సిబిఎన్ సీరియస్ కాలేదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు ఏంది అని చెప్పి. దానికి సంబంధించి ఐటీడీపీ దానిలో వీళ్ళు పెట్టినటువంటిది ఇది. బోండా వివరణ తీసుకోండి, చంద్రబాబు గారి ఆదేశాలు. అమరావతి వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై తేదేపా ఎమ్మెల్యే బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి నిమ్మల రామనాయుడుకి అప్పగించారు. వైకాపా నేతలతో వేదిక పంచుకోవద్దని గతంలోని చంద్రబాబు హెచ్చరించారు. ఇది వాళ్ళ ఐటీడీపీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్ట్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అసలు సీరియస్ కాకముందే మీరే చెప్తున్నారని అనుకుంటారు కాబట్టి మనకు ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి చూపిస్తున్నాం. సో ఇది విషయం. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.